దశమి వేళ అర్ధరాత్రి కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగిన బన్నీ ఉత్సవం ఒళ్లు గగురు పొడిచేలా సాగింది. కర్రలు ఎగిరిపడ్డాయి, తలలు పగిలాయి, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. 3 గ్రామాల మధ్య కర్రల సమరం భారీ పోలీస్ బందోబస్తు మధ్య ముగిసింది. కర్రల సమరంతో కర్నూలు వాసులు దసరా సంబరాలు ముగించారు. 13 గ్రామాల ప్రజలు 2 వర్గాలుగా విడిపోయి దేవరగట్టు మాళమల్లేశ్వర స్వామి ఆలయంలో కర్రలతో రక్తాలు కారేలా కొట్టుకున్నారు. పోలీసులు అభ్యంతరం తెలిపిన తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని పాటించి తీరాల్సిందేనని బన్నీ ఉత్సవాన్ని జరుపుకున్నారు. ముందుగా మాళమల్లేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిపారు. తర్వాత నెరణికి తండ, కొత్తపేట గ్రామాల భక్తులు కొండపై ఉన్న ఉత్సవ విగ్రహాలను పల్లకీలో కొండ కిందకు తీసుకొచ్చారు. వేలాది మంది భక్తులు జైత్రయాత్ర నిర్వహించారు. ఆ సమయంలో దేవుని పల్లకీ ముందుకు తీసుకువెళ్లే పేరుతో భక్తులు కర్రలతో సమరం చేశారు. అలా జైత్రయాత్ర దేవరగట్టు అటవీ ప్రాంతంలో ఉన్న ముండ్లబండ వద్దకు వెళ్లింది. అక్కడి నుంచి మాళమల్లేశ్వర స్వామి తిరుగాడిన పాదాలగట్టు ప్రాంతానికి చేరుకుంది. అక్కడి నుంచి రాక్షసగుళ్ల వద్దకు వెళ్లి అక్కడ గొరవయ్య తన తొడ రక్తాన్ని ఆ గుండ్లకు రాశారు. అక్కడి నుంచి పాదయాత్రగా భక్తులు శమీవృక్షం కిందకు చేరుకుని కర్రలను పల్లకీని కిందకు దించి పూజలు నిర్వహించారు. దేవరగట్టు బన్నీ ఉత్సవానికి కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. ఈ ఉత్సవంలో ఎటువంటి అవాంతరాలు జరగకుండా 1300 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. డ్రోన్ల సహాయంతో ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితిని సమీక్షించారు. కళ్లల్లో భక్తి, కర్రల్లో పౌరుషం పోలీసుల హెచ్చరికల కంటే పంతమైనెక్కింది. సంప్రదాయమే సమరమే అయినా దేవరగట్టు కర్రల యుద్ధంలో గత 6 ఏళ్లలో 2 మృతి చెందారు. తొక్కిసలాట, కొట్లాటలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. హింసాత్మకంగా సాగే బన్నీ ఉత్సవంపై పోలీసులు అభ్యంతరం చెబుతున్నా భక్తులు పట్టుదలగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. దసరా వచ్చిందంటే ఆ ఊళ్ళో రక్తం చెందించాల్సిందే, అవసరమైతే ప్రాణాలు పోవాల్సిందే. తరతరాల సాంప్రదాయం పేరిట కర్నూలు జిల్లా దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో ఈసారి హింస చెలరేగకుండా చర్యలు తీసుకోవడంలో పోలీసులు సఫలమయ్యారు. రణరంగాన్ని తలపించేలా దేవరగట్టు కర్రల సమరం సాగింది. భక్తి పేరిట అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు కర్రలు ఎగిరాయి, తలలు పగిలాయి. ఈ గొడవలో 50 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. దసరా పండుగ వేళ అందరి ఇళ్లల్లో కొత్త బట్టలు వేసుకుని పిండి వంటలు చేసుకుని బంధువులందరినీ పిలుచుకుని సంతోషంగా గడపాల్సిన సమయంలో దేవునిపై భక్తి, తరతరాల సాంప్రదాయం పేరిట జరిగే అరాచకానికి కొందరు తీవ్ర గాయాలు పాలైతే మరికొందరు ప్రాణాలే కోల్పోతున్నారు. దేవునిపై విశ్వాసం, భక్తి, సాంప్రదాయాలపై గౌరవం ఉండాలనే విషయంలో ఎలాంటి భేదాభిప్రాయం లేకపోయినా దేవరగట్టులో కొనసాగుతున్న హింసకు పరిష్కారం లేదా అనేది చర్చనీయాంశమైంది. Thank you.
దేవరగట్టులో బండి ఉత్సవం పేరుతో నిర్వహించే కర్రల సమరంలో హింసను నివారించేందుకు అధికారులు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. కర్రల సమరాన్ని ఆపగలుగుతామని చెప్పిన పోలీసులు సాయంత్రం కాగానే ప్రేక్షక పాత్రలోకి వెళ్లిపోయారు. వేల సంఖ్యలో కర్రలతో, అది ఇనుప రింగులు చుట్టిన కర్రలతో ప్రజలు ప్రత్యక్షమై ఎప్పట్లాగే రక్తం చిందించారు. ఈసారి సాంప్రదాయమే గెలిచింది. అయితే ప్రాణ నష్టం, హింసాత్మక ఘటనలు నివారించగలగడంలో ఈసారి పోలీసులు సఫలమయ్యారు. అందరూ బంధువులే, ఒకరికొకరు పరిచయం ఉన్నోళ్లే. అయితే అదంతా మామూలు సమయాల్లోనే. దసరా వచ్చిందంటే చాలు అవేమీ గుర్తుండవు. మనోడా పరాయోడా అన్న తారతమ్యాలుండవు. కర్రలతో బాదుకోవడమే. దశాబ్దాల నుంచి జరుగుతున్న ఈ తంతు రణరంగాన్ని తలపేస్తుంది. దేవరగట్టు బండి ఉత్సవాల్లో హింస నాణ్యానికి ఒకవైపు అయితే భక్తి మరోవైపు. మాలమల్లేశ్వర స్వామి మీద ఎంతో భక్తి. నెరణికి తాండ, కొత్తపల్లి, సులువాయి, విరుపాపురం, అరికెర, కురుకుంద, ముద్దనగేరి, ఆలూరు, ఒళగొంద గ్రామాలకు చెందిన వారు దాదాపు 2 లక్షల మంది దేవరగట్టు ఉత్సవాలకు వచ్చారు. ఒక్క కర్నూలు జిల్లా నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఎంతో భక్తితో దసరా పండుగ రోజున రాత్రంతా మాలమల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం, బన్నీ ఉత్సవం, భవిష్యవాణి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పూర్వకాలంలో ఆయా గ్రామాల నుంచి రాత్రివేళ కొండపై ఉన్న దేవరగట్టు ఆలయానికి వచ్చేందుకు అటవీ మార్గంలో జంతువుల నుంచి హాని లేకుండా ఉండేందుకు కర్రలు తీసుకొచ్చేవారు. చీకటి కారణంగా దారి కనిపించేందుకు దివిటీలు తెచ్చేవారు. ఆ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. మాలమల్లేశ్వర స్వామి విగ్రహాన్ని దక్కించుకునేందుకు భక్తితో ఆయా గ్రామాల ప్రజలు కర్రలతో కొట్టుకున్నట్లుగా నాట్యం చేసేవారు. అది కాలక్రమేణా కక్షలు తీర్చుకునేందుకు, సాంప్రదాయం పేరుతో రక్తం చిందేందుకు దారితీసింది. గతంలో పాత కక్షలను తీర్చుకుని ప్రత్యర్థులను మట్టుపెట్టేందుకు దేవరగట్టు బండి ఉత్సవాన్ని వేదికగా చేసుకునేవారు. పరిస్థితి గతంతో పోలిస్తే కొంత మెరుగైంది. గతంలో ఇక్కడ చనిపోతే కేసులు కూడా పెట్టేవారు కాదు. దేవరగట్టు బండి ఉత్సవంలో హింస లేకుండా చెయ్యాలన్న ప్రయత్నాలకు ఆయా గ్రామాల్లో కొందరు గండి కొడుతున్నారు. ఆధిపత్యం కోసం హింసను ప్రేరేపిస్తున్నారు. పోలీసు అధికారుల ముందు శాంతి వచనాలు వల్లిస్తూ బండి ఉత్సవంలో మాత్రం కర్రల యుద్ధానికి తెరతీస్తున్నారు. దేవరగట్టు బండి ఉత్సవాలపై కొన్నేళ్ల క్రితం మానవ హక్కుల కమిషన్ స్పందించింది. దీనిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఆ తర్వాత అధికార యంత్రాంగం కాస్త గట్టిగా చర్యలు తీసుకున్నా మళ్లీ మామూలే. బండి ఉత్సవాల సమయంలో కేవలం బందోబస్తు ఏర్పాటు చేయటమే పోలీసు శాఖ బాధ్యత అన్నట్లుగా ఉంది.